రే ఏమైందిరా? చంపేస్తావు నన్ను. ఆగు, నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను. ఎరా ఎరా బ్రతికే ఉన్నావు కదా? అమ్మా ఓకేరా, మళ్ళీ కాల్ చేస్తాను. ఆగు. ఏమైందిరా? న్యూస్ చూడలేదా? చికాగోలో నా ఫ్రెండ్ ఉంటున్న ఏరియాలో ఎవడో అమెరికాడు మన తెలుగు అబ్బాయిని గనపెట్టి కాల్చి చంపేయడంట. పొరపాటున నా ఫ్రెండ్ ఏమో అని చెప్పి భయపడ్డా. వాడికి అక్కడ ఏదైనా జరుగుంటే ఇండియాలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ కి ఏం సమాధానం చెప్పాలి నేను? పైగా వాళ్ళ పేరెంట్స్ వాడి ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. థ్యాంక్ గాడ్ వాడికి ఏం జరగలేదు. అర్థమైంది. తనకి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందా? పిచ్చా నీకు? టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వాడు ఇండియన్ కాదు, వాడు అమెరికాలో ఉంటున్నాడు. వాడు ఎన్ఆర్ఐ. తను అక్కడుండే ఇండియాలో టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. పొరపాటున అక్కడ ఏదైనా రిస్క్ అయితే ఇండియాలో ఉన్న తన ఫ్యామిలీకి బీమా సంస్థ కవరేజ్ ఇస్తుంది. అవునా? ఆ దేశంలో ఉన్నటువంటి పాలసీస్ తో కంపేర్ చేస్తే ఇండియాలో పాలసీలు చాలా చీప్ రా. 2 కోట్ల టర్మ్ ప్లాన్ ఇండియాలో మంత్ కి 820 నుండి స్టార్ట్ అవుతుంది. పైగా నీ ఫ్రెండ్ ఎన్ఆర్ఐ కాబట్టి ఎటువంటి జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. జిఎస్టీ జనరల్ గా 18%. నీ ఫ్రెండ్ కి ఆ డబ్బు ఆదా అవుతుంది. అదే విధంగా నీ ఫ్రెండ్ కనుక ఇయర్లీ ప్రీమియం కడుతున్నట్లయితే ఎక్స్ట్రాగా 5% వరకు డిస్కౌంట్, టోటల్ గా 23% వరకు ఎక్స్ట్రాగా డిస్కౌంట్ నీ ఫ్రెండ్ కి అయితే వస్తుంది. డిపెండ్స్ అపాన్ ఏజ్. మరి పాలసీని ఎలా తీసుకోవాలి? సింపుల్. ఛానల్ ప్రొఫైల్లో లింక్ ఇచ్చా. ఆ లింక్ ని క్లిక్ చేసి కంపేర్ చేసుకుని బెస్ట్ పాలసీని నీ ఫ్రెండ్ అయితే చూస్ చేసుకోవచ్చు. వెంటనే ఈ రీల్ ని అదే విధంగా లింక్ ని నీ ఫ్రెండ్ కు పంపు. సరే ఇప్పుడే పంపిస్తానే.